Sir. Very good morning, ma. Good morning. 34 మెంబర్స్ వచ్చారు చూద్దాం. సో ప్రాబబ్లీ ఈరోజు అయిపోతుంది అనుకుంటాను థర్మల్ మెథడ్స్. సో థర్మల్ మెథడ్స్ ఇవాళ అయిపోతే నేను మీ అందరికీ మెటీరియల్ వాట్సాప్లో పెడతాను. పీడిఎఫ్ ఆల్రెడీ పెట్టాను పవర్ పాయింట్ది. దాంతోపాటు టెక్స్ట్ బుక్ నోట్స్ కూడా నేను పెడతాను. సో మీరు ఏదైనా డౌట్స్ ఉంది అంటే అది ఒకసారి చూసుకోండి. వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తే నేను దాన్ని ఆన్సర్ చేస్తాను క్వెరీస్ అన్ని. సో నిన్న క్లాస్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో ఆల్రెడీ అది క్లాస్లో డిస్కస్ చేసిందే. ఇవాళ కూడా డిటిఏ కంటిన్యూ చేద్దాము. డిఎస్సి తో ఫినిష్ చేద్దాం వాళ్ళ క్లాసు. ఇంకా రేపు మళ్ళీ కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం. థర్టీ 8 మెంబర్స్ వచ్చారు. చూద్దాం ఇంకా ఒక 5 minutes వెయిట్ చేద్దాం. 9:45. మెయిన్గా హాస్టలర్స్కి ఇది మంచి టైం. పాపం వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసే తక్కువ టైం, కానీ ఈ హాలిడేస్ కరోనా హాలిడేస్ వల్ల హాస్టలర్స్ అందరూ బాగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నట్టున్నారు వాళ్ళ ఇంట్లో. చాలా బోరింగ్ గా ఉంది సార్. తప్పదు, ఏం చేద్దాం. కానీ ఇన్ని హాలిడేస్ అంటే ఎక్కువే. 1 month మోర్ దాన్ హెక్టిక్ అయిపోతుంది ఇంట్లో మాకు కూడా. ఏదో ఈ క్లాసెస్ స్టార్ట్ అయింది. మంత్ అయింది సార్. అదే ఈ క్లాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి మాకు కూడా ఏదో కొంచెం రిలీఫ్గా ఉంది, కానీ లేకపోతే అసలు ఏం ఎట్లా గడుస్తుందో కూడా తెలియట్లేదు డేస్. 39. చూద్దాం ఇంకా ఒక 5 minutes. మీ ఫ్రెండ్స్ని బాగా మిస్ అవుతున్నారు అందరూ. ఏం చేద్దాం, ఇట్లా అంతా కలుసుకున్నారు ఫోన్లంటే. బట్ మీ క్లాస్ నుంచి డిసిప్లిన్ ఇస్ వెరీ వెరీ గుడ్ మా. ఎందుకు అంటే చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా పాటించారు, వాట్సాప్ గ్రూప్లో యాక్టివ్గా ఉన్నారు, జాయినింగ్ కానీ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ యువర్ సెక్షన్. అందరూ టైంకి వచ్చేసేయడము, వాళ్ళే ఆటోమేటిక్గా మ్యూట్ పెట్టడము. వెరీ డిసిప్లైన్డ్, వెరీ గుడ్, అప్రిషియేట్.
నేను జ్యూసులు తాగి తాగి నాకు దగ్గొస్తుంది. నాకు కరోనా అనుకోకూడదండి. బాగా ఈ వేడికి తట్టుకోలేక జ్యూసులు తాగేసి దగ్గొస్తా ఉంది. మళ్ళీ సార్ దగ్గుతా ఉన్నారు. కరోనా ఉందేమో, ఫోన్‌లో మాట్లాడితే మనకొచ్చేస్తుందేమో. ఈ ఎండకి ఇక్కడ తిరుపతిలో వేడికి తట్టుకోలేక జ్యూసులు తాగి ఇట్లా అయిపోయింది నా వాయిస్. 42. ఇంకో 3 మినిట్స్ వెయిట్ చేద్దాము. స్టార్ట్ చేసేద్దాం. కానీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా మీకు కూడా ఆన్‌లైన్ క్లాసెస్. ఎందుకు అంటే మామూలు బోర్డ్‌లో అయితే కొంచెము అట్లా టెన్షన్‌లో కూర్చోవాలి. కానీ ఇక్కడ కొంచెం రిలాక్స్‌గా చూస్తూ ఉండొచ్చు. క్లాసెస్ వినొచ్చు. ఇంట్లో ఉన్నారు పైగా. మధ్యలో జ్యూసులు, హ్మ్. స్నాక్స్ తినొచ్చు క్లాస్ మధ్యలో. పక్కన తొంగి చూడొచ్చు. హ్మ్. బాగా కంఫర్టబుల్‌గా ఉంటుంది మీకు ఈ క్లాసెస్. ఇదొక అడ్వాంటేజ్. ఏమో మన టైం బాలేకపోతే ఈ సెమిస్టర్ అంతా కూడా ఇంక ఈ క్లాసెస్ ఏమో చెప్పలేం. చూద్దాం. టైం చెప్పాలి. టైం విల్ డిసైడ్. గిరి, నువ్వు వీలైతే నిన్న స్క్రీన్ షాట్స్ తీసావు కదా పార్టిసిపెంట్స్. అది మధ్యలో నా 10:15 లేదా 10:10కి అట్లా ఒక్కసారి తీసేసి మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో పెట్టుమా. ఓకే సార్. పార్టిసిపెంట్ లిస్ట్ మాత్రం. పెట్టాను సార్. ఓకే, డన్. ఇంకో 1 మినిట్ వెయిట్ చేద్దాము. వాళ్ళు వస్తే మధ్యలో జాయిన్ అవుతారు. ఫార్టీ 46. సరే, స్టార్ట్ చేద్దామా క్లాస్? మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సతీష్. సో నిన్న క్లాస్లో టీజీఏ చూసాము, అలానే డిటిఏ కూడా చూసాము. ఒక్కసారి డిటిఏ ఒక 1 మినిట్ డిస్కస్ చేసి స్టార్ట్ చేద్దాం. కంటిన్యూ. సో డిటిఏ నిన్న చూసాం క్లాస్లో. సో డిటిఏ ఏమని చెప్తున్నాము? సో ఇట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద టెక్నిక్ కాల్డ్ యాజ్ డిఫరెన్షియల్ థర్మల్ అనాలిసిస్. సో డిటిఏలో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే బోత్ శాంపుల్ తీసుకుంటాము, అలానే రెఫరెన్స్ కూడా తీసుకుంటాం. టీజీఏలో అయితే ఓన్లీ శాంపుల్. సో శాంపుల్ని, రెఫరెన్స్ని రెండింటిని ఒకే టెంపరేచర్ ప్రోగ్రామ్ ఇస్తాం అనమాట. అంటే రెండింటిని ఒకే విధంగా హీట్ చేస్తాము. రెండింటిని ఒకే విధంగా హీట్ చేసినప్పుడు ఆ రెండిటి మధ్య డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఎంత వస్తుంది అనేది నోట్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ రికార్డింగ్ హియర్. డెల్టా టీ విల్ బీ ఈక్వల్ టు ద డిఫరెన్స్ ఆఫ్ శాంపుల్ టెంపరేచర్ అండ్ రెఫరెన్స్ టెంపరేచర్. సో అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో దట్ విల్ బి ప్లాటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ గ్రాఫ్ కాల్డ్ యాజ్ థర్మోగ్రామ్. సో డెల్టా టీ 0 అయితే మనకు ప్లెయిన్ లైన్ రావాలి. అలా కాకుండా మనకు డౌన్వర్డ్ పీక్ ఆర్ అప్వర్డ్ పీక్ వస్తే అది ఎగ్జోథర్మిక్ అన్న అవ్వచ్చు, ఎండోథర్మిక్. పాజిటివ్ పీక్స్ వస్తే ఎగ్జోథర్మిక్, నెగటివ్ మీటింగ్ వస్తే ఎండోథర్మిక్. అట్లా నెగటివ్ పీక్. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ చూసాము, ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో ఎగ్జోథర్మిక్ ఫిజికల్ అండ్ కెమికల్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అలానే ఎండోథర్మిక్ ఫిజికల్ అండ్ కెమికల్. దెన్ అలానే టిపికల్ డిటీ కర్వ్ ఆఫ్ ఏ పాలిమర్ చూసాం. సో ప్లెయిన్గా వచ్చిన చోట అంతా కూడా థర్మల్ స్టెబిలిటీ ఇండికేట్ చేస్తుంది.
పాజిటివ్ పీక్స్ వస్తే ఎగ్జోథర్మిక్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాజిటివ్ పీక్ ఎగ్జోథర్మిక్ ఫిజికల్ చేంజ్ అంటున్నాం, బికాస్ ఇట్ ఈస్ డ్యూ టు క్రిస్టలైజేషన్. అదే ఈ పర్టికులర్ పాజిటివ్ ఎగ్జోథర్మిక్ పీక్ ఇట్ ఈస్ ఎ కెమికల్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ విచ్ ఈస్ డ్యూ టు ఆక్సిడేషన్. అలానే మెల్టింగ్, డికంపోజిషన్. సో ఇట్లా మనం అబ్జర్వ్ చేయొచ్చు. దెన్ ఇన్స్ట్రుమెంటేషన్. సో డిటిఏ ఇన్స్ట్రుమెంటేషన్లో విల్ బి హ్యావింగ్ ఎ శాంపుల్ అండ్ రెఫరెన్స్ కంపార్ట్మెంట్, and there will be a furnace for heating the sample and reference. Then we are having a cooling device, a lid or heat shield, then furnace heater leads, then అలానే థర్మోకపుల్స్. సో ఇవన్నీ కూడా మనకు డిటి అపారటస్లో ఉంటుంది. సో ఫర్నేస్ కంట్రోలర్. సో ఫర్నేస్ అంటే నిన్నే చెప్పాను. సో ఫర్నేస్ ఈజ్ ఎలిమెంట్ యూజ్డ్ ఫర్ హీటింగ్ ద శాంపుల్ అండ్ రెఫరెన్స్. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్ వైర్స్తో మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇట్ విల్ బి లైక్ దట్ ఆఫ్ ఏ డొమెస్టిక్ హీటర్. మనం ఇళ్ళల్లో వాడతాం కదా వాటర్ హీటింగ్కి. సో అట్లాంటిదే ఇక్కడ కూడా అనమాట యూస్ చేస్తాం. సో నిక్రోమ్తో ఫామ్ అయిన ఫర్నేస్ 1300 డిగ్రీ సెల్సియస్ జనరేట్ చేస్తుంది. ప్లాటినం 1750, మాలిబ్డినం అప్ టు 2000. దెన్ శాంపుల్ అండ్ రెఫరెన్స్ కంపార్ట్మెంట్స్. సో అది మెటల్స్తో అన్న అయిండొచ్చు, లేదు నాన్ మెటల్స్తో అయినా. సో మనం శాంపుల్ దేంట్లో అయితే ప్లేస్ చేస్తామో ఆ పర్టికులర్ కంపార్ట్మెంట్ ఇది, దీన్ని శాంపుల్ ఆర్ రెఫరెన్స్ కంపార్ట్మెంట్ అంటున్నాం. మెటల్స్ అన్నా ఉండొచ్చు, లేదు నాన్ మెటల్స్ అన్నా ఉండొచ్చు. మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్. దెన్ అట్మాస్ఫిరిక్ కంట్రోలర్. అట్మాస్ఫిరిక్ కంట్రోలర్లో స్టాటిక్ కంట్రోలర్. మా ఎవరో అన్మ్యూట్ చేస్తున్నారు, దయచేసి మ్యూట్ చేసుకోండి. మా అందరూ మ్యూట్ చేసుకోవాలి. 16,421,65 మీరు మ్యూట్ చేసుకోవాలమ్మా. 16,421,R0065 మీరు మ్యూట్ చేసుకోవాలి. సో అట్లా స్టాటిక్, డైనమిక్ అండ్ ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. స్టాటిక్, డైనమిక్ అండ్ ఇనర్ట్. స్టాటిక్ అట్మాస్ఫియర్లో మనము ఏదైతే గ్యాసెస్ జనరేట్ అయిన గ్యాసెస్ని అలానే ఉంచేస్తాం, మనం ఏమి రిమూవ్ చేయమన్నమాట. బట్ వెరాస్ డైనమిక్లో మనం ఆ పర్టికులర్ గ్యాసెస్ని మనము మూవ్ ఇన్ ద సెన్స్ తీసేస్తూ ఉంటాం. మీరు మ్యూట్ చేసుకోవాలి. 16,421,65 మ్యూట్ చేసుకోండి. 16,421,R0065. నెక్స్ట్ ఇనర్ట్. సో ఇనర్ట్ అంటే మనము ఇనర్ట్ గ్యాసెస్ని పంపిస్తాం, లైక్ నైట్రోజన్ కావచ్చు, హీలియం కావచ్చు, ఇట్లాంటి గ్యాసెస్ని మనం పంపిస్తాం. సో ఇట్లా 3 డిఫరెంట్ వేస్లో మనం అట్మాస్ఫియర్ని కంట్రోల్ చేయొచ్చు. దెన్ టెంపరేచర్ కంట్రోలర్. So uniform rate of heating of the furnace is ensured through electronic temperature regulators. సో ఫర్నేస్ని మనం ఎలా హీట్ చేయాలి, ఎంత ఫాస్ట్గా హీట్ చేయాలి అనేది ఈ టెంపరేచర్ కంట్రోలర్ అనేది కంట్రోల్ చేస్తుంది. దెన్ టెంపరేచర్ సెన్సార్స్. సో మనం టీజీఏలో థర్మో బ్యాలెన్స్ అని చూసాం. సో అక్కడ మాస్ చేంజెస్ కాబట్టి అక్కడ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి, టెంపరేచర్, థర్మో బ్యాలెన్స్. బట్ వెరాస్ హియర్ సిన్స్ we have to measure the difference in temperature, here the temperature sensor is the most important component. So thermocouples ni manam use chestam. Thermocouples which are made up of platinum, rhodium, and similarly which are made up of tungsten and molybdenum. ఈ రెండు థర్మోకపుల్స్ ని మనం మేజర్ గా యూస్ చేస్తాం. దెన్ ఇంకా కంప్యూటర్ సిస్టమ్ ఫర్ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్, డేటా రికార్డింగ్, అక్విజిషన్, ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా మనం ఒక కంప్యూటర్ సిస్టమ్ ద్వారా మేనేజ్ చేస్తాము. సో ఆ కంప్యూటర్ సిస్టమ్ మనకు థర్మోగ్రామ్ ఆర్ గ్రాఫ్ని జనరేట్ చేస్తుంది. అలానే కూలింగ్ డివైసెస్ ఆర్ యూస్డ్ టు కూల్ ద టెంపరేచర్ వన్స్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ ఫినిష్డ్. దెన్ రెఫరెన్స్ మెటీరియల్స్ అల్యూమినా, అలానే సిలికాన్ కార్బైడ్, అండ్ సమ్ టైమ్స్ వీ కెన్ యూజ్ ఆల్సో కార్బోర్ అంటాం. సో ఇట్లాంటి మెటీరియల్స్ ద్వారా మనం ఆ రెఫరెన్స్ మెటీరియల్ని చూస్తాం. సో రెఫరెన్స్ మెటీరియల్ ఏంటి, ఇట్ ఈస్ మెయిన్లీ ఏ ఇనర్ట్ సబ్స్టాన్స్. సో ఇట్ షుడ్ నాట్ షో ఎనీ ఫిజికో కెమికల్ చేంజ్ లైక్ దట్ ఆఫ్ ద శాంపుల్ అనేది ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ చూపిస్తాయి, బట్ రెఫరెన్స్ మెటీరియల్ మాత్రము కంప్లీట్గా ఇనర్ట్గా ఉంటుంది. దెన్ ఇన్స్ట్రుమెంటల్ ఫ్యాక్టర్స్. సో నిన్న టీజీఏలో చూసాం కదా, సేమ్ అలానే ఎంత ఫాస్ట్గా హీట్ చేస్తాము. దెన్ రికార్డింగ్ స్పీడ్ ఆఫ్ ద గ్రాఫ్,
ఫర్నేస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, స్టాటిక్ డైనమిక్ ఇనట్ట. జామెట్రీ ఆఫ్ ద శాంపుల్ హోల్డర్. జామెట్రీ ఆఫ్ ద శాంపుల్ హోల్డర్ అంటే అది ప్లెయిన్గా ఉందా, ఇన్ ద సెన్స్ కప్ లాగా ఉందా, సిలిండర్ లాగా ఉందా, లేదా స్పెరికల్గా ఉందా. సో ఇట్లా వాటి జామెట్రీ బట్టి. దెన్ లొకేషన్ ఆఫ్ సెన్సార్స్. లొకేషన్ ఆఫ్ సెన్సార్ అంటే ఏంటి, ఇక్కడ మనకు టెంపరేచర్ డిఫరెన్స్ మెజర్ చేయాలి కాబట్టి థర్మోకపుల్ని మనము ఈ పర్టికులర్ శాంపుల్ కంపార్ట్మెంట్స్ కింద ప్లేస్ చేస్తాం. సో అవి ఎట్లా ఉన్నాయి ఆ పొజిషన్, డైరెక్ట్గా శాంపుల్తో కాంటాక్ట్లోకి ఉన్నాయా ఈ థర్మోకపుల్స్, లేదు అవి బాటమ్ ఆఫ్ ద శాంపుల్లో ఉందా అనేది మనం మెజర్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ యాజ్ లొకేషన్ ఆఫ్ సెన్సార్స్. దెన్ సెన్సిటివిటీ ఆఫ్ రికార్డింగ్ మెకానిజం. సో ఎంత సెన్సిటివ్గా వస్తే మనకు ఆ గ్రాఫ్ అనేది రికార్డ్ అవుతుంది అనేది. దెన్ కంపోజిషన్ ఆఫ్ శాంపుల్ కంటైనర్. మెటల్ కంటైనరా లేదు నాన్ మెటలా అన్న దాన్ని బట్టి కూడా మనకు ఈ రికార్డ్ అయ్యే డిటిఏ కర్వ్ అనేది అఫెక్ట్ అవుతుంది. దెన్ శాంపుల్ క్యారెక్టరిస్టిక్స్. అగైన్ శాంపుల్ క్యారెక్టరిస్టిక్స్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ శాంపుల్ తీసుకుంటున్నాం. సో జనరల్గా మనం 1 to 5 grams తీసుకోవాలి. 1 to 5 grams తీసుకుంటే ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ DTA. Then solubility of evolved gases, particle size, surface area, heat of a reaction, sample packing, nature of sample, thermoconductivity of sample. So these are certain factors which affect the curves. So curves ఎలా రావాలి, వాటి పొజిషన్స్ ఎలా రావాలి అనే దాన్ని ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా గవర్న్ చేస్తాయి. సో ఇన్స్ట్రుమెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ శాంపుల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్, సో అదే ఇందాక చూస్తాం కదా ఫ్యాక్టర్స్, వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీటింగ్ రేట్ కనుక మారిస్తే ఏం మారుతుంది అంటున్నాము, చేంజ్ ఇన్ పీక్ సైజ్ అండ్ పొజిషన్. సో పీక్ స్మాల్ పీక్ రావాలా లేదు లార్జ్ పీక్ రావాలా అనేది. అలానే పీక్ పొజిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టెంపరేచర్ దగ్గర వచ్చింది, 90 దగ్గర వచ్చిందా లేదు 100 దగ్గర వచ్చిందా అనేది పీక్ పొజిషన్. పీక్ సైజ్ అంటే స్మాల్ పీకా లార్జ్ పీకా అని. సో ఇట్లా హీటింగ్ రేట్ వల్ల ఇవి అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లొకేషన్ ఆఫ్ థర్మోకపుల్. సో లొకేషన్ ఆఫ్ థర్మోకపుల్ మారుతూ ఉంది అంటే ఇర్రిప్రొడ్యూసిబుల్ కర్వ్. అంటే ఒకే శాంపుల్ మనం 2 to 3 times తీస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ కర్వ్ వస్తుంది. దాన్ని మనం ఇర్రిప్రొడ్యూసిబుల్ కర్వ్ అంటున్నాం. దెన్ అట్మాస్ఫియర్ అరౌండ్ శాంపుల్. సో ఇనట్ స్టాటిక్ డైనమిక్ అట్మాస్ఫియర్ బట్టి చేంజ్ ఇన్ కర్వ్, అమౌంట్ ఆఫ్ శాంపుల్. సో శాంపుల్ ఎక్కువ తీసుకుంటే తక్కువ తీసుకుంటే పీక్ సైజ్ మారిపోతుంది, అలానే పొజిషన్ మారిపోతుంది. పార్టికల్ సైజ్ ఆఫ్ ద శాంపుల్ అగైన్ ఇర్రిప్రొడ్యూసిబుల్ కర్వ్స్. ప్యాకింగ్ డెన్సిటీ, శాంపుల్ కంటైనర్. సో ఇట్లా ఒక్కొక్క ఫ్యాక్టర్ ఎట్లా అఫెక్ట్ చేస్తుంది అనేది మనం దీంట్లో చూడొచ్చు. అగైన్ ఇక్కడ మనకు సజెషన్స్ ఉన్నాయి. సో ఎట్లా చేస్తే మనకి ఇట్లాంటి చేంజెస్ రావు. హీటింగ్ రేటు, లో హీటింగ్ రేట్ అయితే బెటర్. ఇట్లా ఇవన్నీ కనుక మనం యూస్ చేస్తే ఇట్ విల్ బి రీప్రొడ్యూసిబుల్. నెక్స్ట్, applications of DTA. So DTA is used to study reaction enthalpy, reaction kinetics. Reaction kinetics అంటే ఎంత ఫాస్ట్గా జరుగుతుంది రియాక్షన్. రియాక్షన్ ఎంథాల్పీ అంటే ఆ పర్టికులర్ ప్రాసెస్లో ఎంత హీట్ జనరేట్ అయింది. దెన్ డీకంపోజిషన్. సో ఒక సబ్స్టాన్స్ ఎప్పుడు డీకంపోజ్ అవుతుంది, థర్మల్ డీకంపోజిషన్. మెల్టింగ్ పాయింట్ ఎంత వస్తుంది డిటర్మైన్ చేయొచ్చు. బాయిలింగ్ పాయింట్, క్రిస్టలైజేషన్, గ్లాస్ ట్రాన్సిషన్ ఇన్ పాలిమర్స్. సో దీనికి గ్రాఫ్ కూడా ఎగ్జాంపుల్తో చూసాం దీనికి. దెన్ స్పెసిఫిక్ హీట్, పాలిమార్ఫిజం, వాటర్ అండ్ ఆయిల్ ఎమల్షన్ స్టడీస్. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ డిటిఏ. దెన్ సో ఇక్కడ కంపారిటివ్ గ్రాఫ్ ఉంది చూడండి. సో వీఆర్ హ్యావింగ్ ఏ కంపారిటివ్ గ్రాఫ్ ఆఫ్ 3 different substances, కయోలినైట్, మార్టోమోనిల్లోనైట్, ఇల్లియైట్. సో ఈ 3 పాలిమర్స్ని ఆర్ మినరల్స్ని మనం కంపేర్ చేస్తే యూ కెన్ సీ దట్ ద పొజిషన్స్ ఆఫ్ ద పీక్స్ ఆర్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్ అండ్ డిఫరెంట్ పొజిషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది కయోలినైట్ అంటున్నాము. సో దానికి పర్టికులర్ పీక్ ఎక్కడ వస్తుంది, అరౌండ్ ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 200 or 220. అదే మిగతా రెండింటికి ఎర్లీగా వచ్చేసింది. సో ఇట్లా వాటి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, వాటి పీక్ పొజిషన్స్ ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతున్నాయి ఆ చేంజెస్ అన్న దాన్ని బట్టి మనం మెషర్ చేయొచ్చు. సో ఇవంతా కూడా డిఫరెంట్ పొజిషన్స్ అండ్ డిఫరెంట్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ చేంజెస్. సో పాజిటివ్గా వచ్చిందంటే ఎగ్జో, నెగిటివ్గా వచ్చిందంటే ఎండో. సో ఇట్లా ఎగ్జో అండ్ ఎండోథర్మిక్ చేంజెస్ని మనం ఒక మినరల్స్ కానివ్వండి లేదు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్కి అనలైజ్ చేయొచ్చు. దెన్ సల్ఫర్. సో సల్ఫర్లో సల్ఫర్ని స్టడీ చేయాలనుకోండి.
సో సల్ఫర్ మనకు తెలుసు, మనం లోయర్ క్లాస్లో చదువుంటాం. ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్రిస్టల్. సో ఆ క్రిస్టల్ కూడా ఒక క్రిస్టల్ ఫామ్ నుంచి ఇంకో క్రిస్టల్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది చూడండి, టెంపరేచర్ మార్చే కొద్ది. సో రాంబిక్ క్రిస్టల్ అప్ టు 113 వరకు ఉంటుంది. ఆ రాంబిక్ క్రిస్టల్ కాస్త మోనోక్లినిక్ క్రిస్టల్కి 124 దగ్గర ఫామ్ అవుతుంది. దెన్ మెల్టింగ్ పాయింట్, సో లిక్విడ్గా మారుతుంది 179 దగ్గర. లిక్విడ్ నుంచి వేపర్గా ఎవాపరేట్ అయిపోతుంది. సో ఒక సల్ఫర్ యొక్క డిటిఏ గ్రామ్ని, డిటిఏ థర్మోగ్రామ్ని మనం ఈ గ్రాఫ్లో చూడొచ్చు. నెక్స్ట్ అలానే దిస్ ఈస్ ఫర్ బెంజోయిక్ యాసిడ్. సో బెంజోయిక్ యాసిడ్లో మనం చూస్తున్నాం. సో ఇక్కడ 2 కర్వ్స్ ఉన్నాయి, కర్వ్ ఏ అండ్ కర్వ్ బి. సో ఈవెన్ ప్రెషర్ మారితే కూడా చూడండి, ప్రెషర్ మారితే కూడా మనకు పీక్ చేంజెస్ మారిపోతున్నాయి. సో ఏ అనేది తక్కువ ఆర్ నార్మల్ ప్రెషర్, బి అనేది కొంచెం హయ్యర్ ప్రెషర్ దగ్గర చేస్తున్నాం. సో ప్రెషర్ మారితే కూడా పొజిషన్స్ ఆఫ్ ద పీక్స్ మారిపోతాయి. So this is all about DT. Then on the similar lines, we'll see about DSC, differential scanning calorimetry. So ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, calorimetry is different from colorimetry. Colorimetry మనము స్పెక్ట్రోస్కోపీలో యువి విజిబుల్లో చదువుతాం. calorimetry అనేది ఇక్కడ మనకి థర్మల్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్లో వస్తుంది. సో మోర్ ఆర్ లెస్ డిటిఏ అండ్ డిఎస్సి ఈ రెండు కూడా ప్యారలల్ టెక్నిక్స్ అనమాట. సో ద కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ వీ గెట్ ఫ్రమ్ బోత్ దీస్ టెక్నిక్స్ విల్ బి సేమ్, బట్ మైనర్ డిఫరెన్సెస్, కొన్ని అడ్వాంటేజెస్ డిఎస్సికి ఉంటుంది. సో డిఎస్సి విల్ బి హ్యావింగ్ మైనర్ అడ్వాంటేజెస్ ఓవర్ దిస్ పర్టికులర్ డిటిఏ టెక్నిక్. So DSC is the most often used thermal analysis method primarily because of its speed. So DTA తో కంపేర్ చేస్తే ఈ మెథడ్ చాలా ఫాస్ట్, సింప్లిసిటీ, చాలా సింపుల్గా ఉంటుంది. దెన్ అవైలబిలిటీ, సో ఇట్ విల్ బి ఈజీలీ అవైలబుల్ ఆర్ ద టెక్నిక్ ఈజ్ ఈజీ టు పర్ఫామ్ అన్నట్టు. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి చూడండి, ఇన్ డిఎస్సి అగైన్ ఇక్కడ శాంపుల్ ఉంటుంది, రెఫరెన్స్ ఉంటుంది. శాంపుల్ అండ్ రెఫరెన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్. హీటర్స్ either ramp the temperature at a specific rate or hold the DSC at a given temperature. సో రెండింటిని సేమ్గా అన్న హీట్ చేస్తాం, లేదు రెండింటిని ఒకే టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేస్తాం. సో ఇట్లా శాంపుల్ అండ్ రెఫరెన్స్ని తీసుకొని మనం సేమ్ టెంపరేచర్ ఆర్ విల్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ యూనిఫామ్లీ ఫర్ బోత్ శాంపుల్ అండ్ రెఫరెన్స్. సో అలా తీసుకున్నప్పుడు what the instrument is doing, the instrument measures what is the difference in heat flow between the sample and reference. So DTలో difference in temperature delta T measure చేస్తాం, delta T in the case of DSC, whereas ఇక్కడ delta H heat flow. So we are measuring delta H in DSC whereas delta T in DTA. So this is the basic difference. So the basic difference between DSC and DTA is that DSC is calorimetric. Calorimetry అంటే which measures the heat energy అన్నట్టు, in which the difference is energy are measured, whereas in DTA the difference in temperatures are measured. So మనం delta H or delta E ని మెజర్ చేస్తాం DSCలో, whereas DTAలో delta T మెజర్ చేస్తాం. And one more thing, DSC is considered as a quantitative technique. So DTA జనరల్గా క్వాలిటేటివ్ అనాలిసిస్ మాత్రమే యూస్ చేస్తాం. సో విల్ బి యూజింగ్ DSC ఓన్లీ ఫర్ క్వాలిటేటివ్ అనాలిసిస్, వెరాస్ DSC ఈస్ బోత్ క్వాలిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్. So this is the typical DSC thermogram. So like that of a DTA we also have the temperature on x-axis. So ఇక్కడ కూడా temperature ఉంది, but you can see here that heat flow is on y-axis. అదే DTAలో ఏముంటుంది, విల్ బి హ్యావింగ్ డెల్టా టీ. సో DTAలో డెల్టా టీ ఉంటుంది, వెరాస్ ఇక్కడ హీట్ ఫ్లో ఉంది. హీట్ ఫ్లో ఆర్ డెల్టా హెచ్ అనేది మనం ఇక్కడ యూస్ చేస్తున్నాము. సో డెల్టా హెచ్ అన్నా ఉండొచ్చు, లేదు డెల్టా ఈ అన్నా ఉండొచ్చు. సో ఇక్కడ ఇలాంటి స్ట్రైట్ లైన్స్ ఏమి ఇండికేట్ చేస్తాయి, సో దీస్ ఆర్ థర్మోస్టేబుల్ రీజియన్స్. అలా కాకుండా మనకు పీక్స్ వచ్చిన రీజియన్స్ని థర్మల్లీ రియాక్టివ్ రీజియన్స్ అంటాం. సో పాజిటివ్ పీక్ వస్తే ఎగ్జోథర్మిక్, నెగిటివ్ పీక్ వస్తే ఎండోథర్మిక్ ప్రాసెస్ జరిగినట్లు. మళ్ళీ మనం చెప్పాం కదా, పాజిటివ్ ఎగ్జోథర్మిక్, పాజిటివ్ ఎండోథర్మిక్, అలానే నెగిటివ్ ఎగ్జోథర్మిక్, ఫిజికల్ ఎగ్జోథర్మిక్, కెమికల్ ఎగ్జోథర్మిక్, అలానే ఫిజికల్ ఎండోథర్మిక్ అండ్ కెమికల్ ఎండోథర్మిక్ చేంజెస్ని మనం DTA ఆర్ DSCలో మెజర్ చేసుకోవచ్చు. So coming to the instrumentation of this DSC, so there are 3 different types of instruments. One is power compensated DSC,
heat flux DSC and modulated. So power compensated law will be measuring delta E, delta E. Whereas in heat flux will be measuring delta H, delta H. Modulated లో కూడా delta E నే మెజర్ చేస్తాం, delta E. సో ఈ మూడిట్లో ఈ రెండు మనం మేజర్గా యూస్ చేసే టెక్నిక్స్. సో వాటికి సంబంధించిన డయాగ్రామ్స్ ఇక్కడ మనం వేస్తున్నాం. పవర్ కాంపెన్సేటెడ్లో వీఆర్ హ్యావింగ్ శాంపుల్ కంపార్ట్మెంట్ అండ్ రెఫరెన్స్ కంపార్ట్మెంట్ అండ్ వీఆర్ హ్యావింగ్ ప్లాటినం రెసిస్టెన్స్ హీటర్స్. సో ఫర్నేస్ కాకుండా మా ఎవరో అన్మ్యూట్ చేస్తున్నారు, మ్యూట్ చేయండి అమ్మా. సో ఈ పవర్ కంపెన్సేటెడ్ డిఎస్సిలో వీఆర్ హ్యావింగ్ శాంపుల్ అండ్ రెఫరెన్స్ కంపార్ట్మెంట్ అండ్ దే ఆర్ హ్యావింగ్ ప్లాటినం రెసిస్టెన్స్ హీటర్స్. సో వీటి ద్వారా హీటింగ్ జరుగుతుంది. దెన్ టెంపరేచర్ సెన్సార్స్ అన్నీ కూడా ఇక్కడ ఇన్సర్ట్ అయ్యి దే విల్ టేక్ ద ఇన్ఫర్మేషన్. అలానే ఇది heat flux DSC. So this is heat flux DSC. Sample compartment and reference compartments ఉంటాయి. So they are present on a constant and disk. So ఈ blue color ఉంది కదా, so this is a constant and disk which is nothing but a thermoelectric disk. సో ఇక్కడ ఫర్నేస్ ఏది లేదు కాబట్టి మనం శాంపుల్ని రెఫరెన్స్ని హీట్ చేయాలి అంటే ఈ థర్మో ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ పైన మనం శాంపుల్ అండ్ రెఫరెన్స్ కంపార్ట్మెంట్స్ని ప్లేస్ చేస్తున్నాం. దెన్ ఇట్ విల్ బి హ్యావింగ్ ఏ థర్మోకపుల్ జంక్షన్ టు మెజర్ ద టెంపరేచర్స్, హీటింగ్ బ్లాక్, దెన్ లిడ్ ఉంటుంది. దెన్ ఏదైనా మనము గ్యాసెస్ని రిమూవ్ చేయాలంటే వీఆర్ హ్యావింగ్ అన్ ఇన్లెట్. సో ఇట్లా పవర్ కాంపెన్సేటెడ్ అండ్ హీట్ ఫ్లక్స్ డిఎస్సిలో ఒక దాంట్లో ఏమో పవర్ కాంపెన్సేటెడ్లో డెల్టా ఈ మెజర్ చేస్తాము, హీట్ ఫ్లక్స్లో డెల్టా హెచ్ మెజర్ చేస్తాం. సో శాంపుల్ అండ్ రెఫరెన్స్ రెండింటిని సేమ్గా హీట్ చేసినప్పుడు దేంట్లో ఎంత హీట్ వెళ్తూ ఉంది అనేది మనం మెజర్ చేస్తాం హీట్ ఫ్లక్స్లో. అదే పవర్ కాంపెన్సేటెడ్లో దేనికి ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది అనేది మనం మెజర్ చేస్తాం. సో దిస్ ద బ్లాక్ డయాగ్రామ్. సో ఇది ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుంది అనేది, ఇన్నర్గా సర్క్యూట్ ఎలా ఉంటుంది అనేది ఈ పర్టికులర్ బ్లాక్ డయాగ్రామ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే యు ఆర్ హ్యావింగ్ శాంపుల్ రీజియన్ హియర్. సో శాంపుల్కి సంబంధించినంతా ఈ పర్టికులర్ జోన్లో ఉంది. ఇది రెఫరెన్స్కి సంబంధించిన నెట్వర్క్. సో ఈ రెండు ఆటోమేటిక్గా ప్యారల్గా వర్క్ అయ్యి దిల్ బి మెజరింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ పవర్ ఆర్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. సో ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఇన్ పవర్ వెళ్తుంది ఆర్ డిఫరెన్స్ ఇన్ అదే హీట్, డెల్టా ఈ లేదు డెల్టా హెచ్ అనేది ఈ నెట్వర్క్ లాగా మనకు ఫామ్ అయ్యి మనకు అల్టిమేట్గా డెల్టా ఈ అండ్ డెల్టా హెచ్ రికార్డ్ అవుతుంది అనమాట. దెన్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్. సో దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ యాజ్ సేమ్ యాజ్ డిటిఏ. సో డిటిఏలో ఏదైతే చదువుకున్నామో సేమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ డిఎస్సిలో కూడా ఉంటుంది. సో ఇన్స్ట్రుమెంటల్ ఫ్యాక్టర్స్లో వీఆర్ హ్యావింగ్ ఫర్నేస్ హీటింగ్, రికార్డింగ్ ఆర్ చార్ట్ స్పీడ్, ఫర్నేస్ అట్మాస్ఫియర్, జామెట్రీ ఆఫ్ శాంపుల్ హోల్డర్. సేమ్ మనకు డిఎస్సిలో అండ్ డిటిఏలో రెండిట్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి, ఇన్స్ట్రుమెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ శాంపుల్ ఫ్యాక్టర్స్. దెన్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిఎస్సి. సో డిఎస్సి డిటిఏ రెండు ఒకే ప్రిన్సిపల్ అంటున్నాం కదా, బట్ ఎందుకు డిఎస్సి ఎక్కువ వాడతామంటే మనకు సర్టెన్ అడ్వాంటేజెస్ ఉండాలి కదా. సో ఆ అడ్వాంటేజెస్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇఫ్ యూ సీ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డిఎస్సి ఓవర్ డిటిఏ, ద మెయిన్ అడ్వాంటేజ్ ఇస్ దట్ స్మాల్ శాంపుల్ సైజ్ ఈస్ రిక్వైర్డ్. సో మనం ఇందాక ఏం చెప్పాం, డిటిఏలో అయితే జనరల్గా 1 to 5 grams అన్నాం కదా, ఇక్కడ చూడండి ఎంత తక్కువ శాంపుల్ తీసుకుంటున్నాము. సో వీఆర్ టేకింగ్ ఓన్లీ 1 to 10 mg. మన దగ్గర శాంపుల్ అవైలబిలిటీ తక్కువ ఉంది అనుకోండి, డిటిఏలో మనం చేయలేము, ఎందుకంటే దానికి మినిమం 1 gram దాకా కావాలి. అదే డిఎస్సిలో అయితే తక్కువ శాంపుల్ ఉన్నా చేయొచ్చు కాబట్టి దీన్ని వైడ్గా యూస్ చేస్తారనమాట ఈ మెథడ్. సో శాంపుల్ ఎంత తక్కువ ఉన్నా కూడా మనం డిఎస్సిలో ఈజీగా మెజర్ చేయొచ్చు. దెన్ సింపుల్ అండ్ ర్యాపిడ్ ప్రొసీజర్ ఆఫ్ అనాలిసిస్. ప్రొసీజర్ సింపుల్గా ఉంటుంది, అలానే ఫాస్ట్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. డిటిఏతో కంపేర్ చేస్తే డిఎస్సి ఈస్ ఎ ర్యాపిడ్ ప్రొసీజర్ అండ్ సింపుల్ ప్రొసీజర్. సో టిపికల్గా 15 to 30 minutesలో మనకు ఒక అనాలిసిస్ అనేది అయిపోతుంది. అదే డిటిఏ అనుకోండి టేక్స్ 2 to 3 hours. సో అది లేట్ ప్రాసెస్. డిఎస్సి ఫాస్ట్ ఆర్ ర్యాపిడ్ ప్రొసీజర్. Then it is ideally used for the comparison of sample purity.
సో శాంపుల్ ప్యూరిటీని మనం కంపేర్ చేయాలి అంటే డిటిఏ కంటే డిఎస్సిని యూస్ చేయాలి. సో డిఎస్సి ఈస్ యూజ్డ్ ఫర్ ది అనాలిసిస్ ఆఫ్ శాంపుల్ ప్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ కంట్రోల్లో మనము శాంపుల్ ప్యూరిటీ జనరల్గా చేస్తూ ఉంటాం కదా. సో క్వాలిటీ కంట్రోల్లో భాగంగా శాంపుల్ ప్యూరిటీ చేయాలి అంటే ఇట్ ఈస్ ఐడియల్ టు యూజ్ డిఎస్సి ఓవర్ డిటిఏ. It does not require high absolute temperature accuracy in contrast with melting point depression method. సో అదర్ మెథడ్స్ చూసుకున్నామంటే మెల్టింగ్ పాయింట్ డిప్రెషన్ మెథడ్ కావచ్చు లేదా టీటీఏతో కావచ్చు, వాటితో కంపేర్ చేసినప్పుడు టెంపరేచర్ అనేది మనం అక్యురేట్గా మెజర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని ఇక్కడ మనం మెజర్ చేస్తే డెల్టా టీ కాదు కదా, వీఆర్ మెజరింగ్ డెల్టా హెచ్. సో డెల్టా హెచ్ మెజర్ చేస్తున్నాం కాబట్టి టెంపరేచర్ అక్యురేట్గా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్లక్చువేట్ అయినా కూడా మనకేం ప్రాబ్లం రాదు. దెన్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ క్యాలిబ్రేషన్ విత్ నోన్ ఇంప్యూరిటీ లెవెల్స్. సో క్యాలిబ్రేషన్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ని జనరల్గా ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అనే దాన్ని చూడాలి అంటే మనం క్యాలిబ్రేషన్ చేస్తాం కదా. సో అట్లాంటి క్యాలిబ్రేషన్ అనేది జనరల్గా మనము డిటిఏలో అంటే ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ ముందర క్యాలిబ్రేషన్ చేయాలి. అదే డిఎస్సి అనుకోండి, మనం ప్రతిసారి క్యాలిబ్రేషన్ చేయకపోయినా కూడా మనకు రిజల్ట్స్ కరెక్ట్గానే వస్తాయి అన్నమాట. Then the use of melting rather than a freezing curve avoid problems associated with supercooling of the sample. సో ఇది రేర్గా యూస్ చేస్తాం. మనం ఏం చెప్పాం, జనరల్గా శాంపుల్ అండ్ రెఫరెన్స్ని సేమ్ టెంపరేచర్కి హీట్ చేస్తామన్నాం. బట్ ఎలా అయితే హీట్ చేస్తామో మనం కూలింగ్ కూడా యూస్ చేయొచ్చు, కూలింగ్ ప్రోగ్రామ్ కూడా యూస్ చేయొచ్చు. సో శాంపుల్ని రెఫరెన్స్ని ఒకే విధంగా కూల్ చేస్తాం అనమాట. సో కూలింగ్ అంటే టెంపరేచర్ తగ్గిస్తూ వస్తాం. సో అట్లాంటి ఆప్షన్ మనకు డిటిఏలో లేదు. సో వీ కెన్ మెజర్ జనరల్లీ ది హీటింగ్ టెంపరేచర్ ప్రోగ్రామ్, బట్ వెరాస్ ఇన్ డిఎస్సి యూ హ్యావ్ బోత్ హీటింగ్ టెంపరేచర్ అండ్ కూలింగ్ టెంపరేచర్ ప్రోగ్రామ్. సో టెంపరేచర్ని తగ్గించినప్పుడు వాటి మెల్టింగ్ ఆర్ ఫ్రీజింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనం డిఎస్సిలో చదవడానికి పాసిబిలిటీ ఉంటుంది, డిటిఏలో ఉండదు. సో దీస్ ఆర్ ద సర్టైన్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిఎస్సి ఓవర్ డిటిఏ. Then this is a typical DSC curve for polyethyl ether ketone. మన వాయిస్ వినపడడం లేదంటున్నారు, ఒక్కసారి మీరు సిగ్నల్ బాగుండే చోట వెళ్ళండి, లేదు వీడియో మ్యూట్ చేయండి. అప్పుడు నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నా కూడా మీకు బాగా కనపడుతుంది. మీ వీడియో మ్యూట్ చేయండి, సో నా ఆడియో వీడియో మీకు క్లియర్గా కనపడుతుంది. సో ఇక్కడ డిఎస్సి ఆఫ్ పాలీఇథైల్ ఈథర్ కీటోన్ చూస్తున్నాం. ఎక్స్ యాక్సిస్లో టెంపరేచర్, వై యాక్సిస్లో హీట్ ఫ్లో డెల్టా హెచ్, డిఫరెన్స్ ఇన్ హీట్ ఎనర్జీని చూస్తున్నాం. సో ఇక్కడ పాజిటివ్ కర్వ్స్ ఉన్నాయి, నెగిటివ్ కర్వ్స్ ఉన్నాయి. సో క్లాస్ ట్రాన్సిషన్ కర్వ్స్. సో ఇక్కడ ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర క్రిస్టలైజేషన్ జరుగుతుంది, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర థర్మల్ మెల్టింగ్ జరుగుతుంది. సో ఇట్లా మనం డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాలీఇథైల్ ఈథర్ కీటోన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అలానే పాలీస్టైరిన్. సో పాలీస్టైరిన్ కూడా ఇక్కడ టెంపరేచర్ వర్సెస్ హీట్ ఫ్లో. సో వాటి కర్వ్స్ ఎలా ఉంటాయి, చేంజెస్ ఎలా ఉంటాయి, చేంజ్ ఇన్ ఎక్సోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్ బిహేవియర్ అనేది మనం పాలీస్టైరిన్ కనుక డిఎస్సి రికార్డ్ చేస్తే ఇలా వస్తుంది. దెన్ సిమిలర్లీ ఫార్ PMMA, polymethyl, so this is also some kind of polymer, polymethyl. ఒకసారి చూడండి దాని అబ్రివేషన్ PMMA. సో దిస్ is the DTA curve of, sorry, DSC curve of PMMA. దెన్ సిమిలర్గా లిక్విడ్స్కి కూడా చేయొచ్చు, కార్బన్ టెట్రాక్లోరైడ్. సో కార్బన్ టెట్రాక్లోరైడ్కి చేసినప్పుడు పీక్స్ ఇలా వస్తాయి. సో ఫేజ్ ట్రాన్సిషన్, ఒక క్రిస్టలైన్ ఫామ్ నుంచి ఇంకో క్రిస్టలైన్ ఫామ్కి. సో ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాము, వీఆర్ నాట్ హీటింగ్ హియర్, వీఆర్ యూజింగ్ కూలింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, కూలింగ్ ప్రోగ్రామ్. సో మనము -50 దగ్గర నుంచి -0కి తెస్తూ ఉన్నాం. సో -50 దగ్గర ఎలా ఉంది చూడండి, -50 దగ్గర మన వాయిస్ వినపడడం లేదంటున్నారు. ఒక్కసారి మీ ఆడియో అండ్ వీడియోని మ్యూట్ చేయండి, సో అప్పుడు రావచ్చు. సో డిఎస్సి ఆఫ్ కార్బన్ టెట్రాక్లోరైడ్. సో ఇక్కడ కూలింగ్ ప్రోగ్రామ్ యూస్ చేస్తున్నాం. మామూలుగా CCl4 అనేది మనకు తెలుసు, ఇట్ ఈస్
లిక్విడ్ ఇన్ రూమ్ టెంపరేచర్. సో ఇక్కడ మనము -50 degrees యూస్ చేస్తున్నాం, అప్ టు -20 degrees, కాబట్టి అది సాలిడ్ ఫామ్లో ఉంది. అది కూడా డిఫరెంట్ క్రిస్టలైన్ ఫామ్, మోనోక్లినిక్, రాంబోహెడ్రల్, క్యూబిక్. వన్స్ టెంపరేచర్ 0 దగ్గరకు వచ్చేసరికి అది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇట్లా కూలింగ్ ప్రోగ్రామ్ కూడా యూస్ చేసి మనం డిఎస్సి కర్వ్స్ని స్టడీ చేయొచ్చు. So ultimately, after seeing all the three methods, this is the summary of all the three thermal methods. TGA, thermogravimetric analysis; DTA, differential thermal analysis; and DSC, differential scanning calorimetry. సో మూడు కూడా కామన్ థింగ్ ఏంటి, ఆల్ ద త్రీ ఈస్ యూజింగ్ ద థర్మల్ ఎఫెక్ట్స్. సో థర్మల్ ఎఫెక్ట్స్నే అవి మెజర్ చేస్తాయి. థర్మల్ ఎఫెక్ట్ అంటే మనం హీట్ చేసినప్పుడు ఆ జనరేట్ అయ్యే ఎఫెక్ట్నే మూడు మెజర్ చేస్తాయి. సో మూడిట్లో కామన్గా హీటింగ్ అనేది కామనే కదా. సో మనం మెజర్ చేసేది టీజీఏలో అయితే మాస్, ఒక దాంట్లో డెల్టా టీ, ఇంకో దాంట్లో డెల్టా హెచ్ అయినా, మూడిట్లో కామన్గా ఏ ఎనర్జీ యూస్ చేస్తున్నామో, వీఆర్ యూజింగ్ థర్మల్ ఎనర్జీ. సో థర్మల్ ఎనర్జీని బేస్ చేసుకొని ఈ మూడు మెథడ్స్ ఉన్నాయి కాబట్టి వీటినన్నిటిని కూడా మనం థర్మల్ మెథడ్స్ అంటున్నాం. దెన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, సో దే ప్రొవైడ్ రేంజ్ ఆఫ్ థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ మెటీరియల్స్. సో మూడు కూడా థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ గురించి చెప్పే టెక్నిక్సే. వాటి ఇన్స్ట్రుమెంటేషన్లో చూడండి, ఫర్నేస్, టెంపరేచర్ మెజరింగ్ యూనిట్, అట్మాస్ఫియర్ కంట్రోలర్. సో మూడిట్లో కూడా దాదాపు సేమ్గా ఉంటాయి, బట్ ఈ రెండిట్లో స్పెసిఫిక్గా శాంపుల్ ప్లస్ రెఫరెన్స్ కంపార్ట్మెంట్ ఉంటుంది, దీంట్లో ఓన్లీ శాంపుల్ ఉంటుంది. సో దీంట్లో థర్మో బ్యాలెన్స్ యూస్ చేస్తాం, ఇక్కడ థర్మోకపుల్స్ యూస్ చేస్తాం. సో ఈ రెండిట్లో థర్మోకపుల్స్, దీంట్లో థర్మో బ్యాలెన్స్. సో ఇక్కడ ఓన్లీ శాంపుల్ కంపార్ట్మెంట్, ఇక్కడ బోత్ శాంపుల్ యాజ్ వెల్ యాజ్ రెఫరెన్స్ కంపార్ట్మెంట్స్. సో ఇదన్నీ కూడా సిమిలారిటీస్ అన్నమాట. నెక్స్ట్ డిస్సిమిలారిటీ చూసాం అనుకోండి. డిస్సిమిలారిటీ, సో ఇక్కడ ఏం మెజర్ చేస్తున్నాము, మెజర్స్ థర్మో కెమికల్ ఎఫెక్ట్స్. సో థర్మో కెమికల్ ఎఫెక్ట్స్ మాత్రమే చూడొచ్చు, వెరాస్ డిటిఏలో ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ ఎఫెక్ట్స్. అలానే డిఎస్సిలో కూడా ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ ఎఫెక్ట్స్, బట్ విత్ మోర్ సెన్సిటివిటీ. సో డిటిఏతో కంపేర్ చేస్తే డిఎస్సి ఈజ్ మోర్ సెన్సిటివ్ టెక్నిక్ అని ఇందాకే మనం చెప్పాం కదా. సో అది ఇక్కడ మళ్ళీ చెప్తాము. దెన్ ప్రొవైడింగ్ రేంజ్ థర్మల్ కెమికల్ స్టెబిలిటీ. సో అన్నిట్లో కూడా థర్మల్ కెమికల్ స్టెబిలిటీ చెప్తుంది టీజీఏలో, ఇక్కడ ఫిజికల్ అండ్ కెమికల్ స్టెబిలిటీ, ఆల్సో ట్రాన్సిషన్ టెంపరేచర్స్. సో మనకు మోర్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ త్రీ టెక్నిక్స్లో డిఎస్సి నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ స్పెసిఫిక్గా చూడండి, ఇందాక మనం చెప్పాం కదా, ఇట్ కంటైన్స్ థర్మో బ్యాలెన్స్, ఇట్ కంటైన్స్ థర్మోకపుల్, ఇట్ కంటైన్స్ థర్మోకపుల్ యాజ్ వెల్ యాజ్ సెకండరీ హీటర్ టు మెజర్ డెల్టా హెచ్. సో మనం డిటిఏలో డెల్టా టీ మెజర్ చేస్తాము, డిఎస్సిలో డెల్టా హెచ్ మెజర్ చేస్తాం, కాబట్టి ఆ డెల్టా హెచ్ని మెజర్ చేయడానికి సెకండరీ హీటర్ అనేది మనం యూస్ చేస్తాము. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ ద కాంపనెంట్స్ రిలేటెడ్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ టీజీఏ, డిటిఏ అండ్ డిఎస్సి. దెన్ అగైన్ అనదర్ చార్ట్. సో మనం ఏమని చెప్తున్నాం టీజీఏలో, సో ఇట్ బేసికలీ మెజర్ ద మాస్ ఆఫ్ ఎ శాంపుల్ ఎలా చేంజ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ మాస్ ఆఫ్ ఎ శాంపుల్ వెన్ వీ హీట్. సో ఇక్కడ మెజర్ టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ రెఫరెన్స్ అండ్ శాంపుల్. డిఎస్సిలో మెజర్ హీట్ ఫ్లో డిఫరెన్స్ బిట్వీన్ రెఫరెన్స్ అండ్ శాంపుల్. సో ఇక్కడ డెల్టా ఎం, ఇక్కడ డెల్టా టీ, ఇక్కడ డెల్టా హెచ్. సో ఇది మెయిన్గా ప్రిన్సిపల్ రిలేటెడ్ డిఫరెన్సెస్, డెల్టా ఎం, డెల్టా టీ, డెల్టా హెచ్. సో అప్లికేషన్స్ చూడండి, మాస్ చేంజ్ మెజర్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ ఓన్లీ టీజీ. డిటిఏలో కానీ డిఎస్సిలో కానీ డెల్టా ఎం అనేది మనం మెజర్ చేయలేము. క్వాలిటేటివ్ అనాలిసిస్, సో క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ హీట్ చేంజ్ అనేది మనం టీజీలో చేయలేం. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ టీజీ, వెరాస్ ఇట్ ఈస్ పాసిబుల్ బై డిటిఏ అండ్ డిఎస్సి. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అయితే ఈ రెండు కూడా చేయలేము, ఓన్లీ డిఎస్సిలో మాత్రమే క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓవరాల్గా ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి డిఎస్సికే ఉంది, కాబట్టి మోస్ట్ వైడ్లీ యూజ్డ్ టెక్నిక్ కూడా డిఎస్సినే. కొన్నిసార్లు ఏం చేస్తారంటే డిఎస్సి, టీజీఏ ఈ రెండు టెక్నిక్స్ని కపుల్ చేస్తారు, డిఎస్సి టీజీఏ.
సో వాయిస్ బ్రేక్ అవుతుంది అంటున్నారు, కొంచెం స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో అప్లికేషన్ పరంగా మనకు డిఎస్సి ఈస్ వైడ్లీ యూస్డ్. డిఎస్సి ఈస్ వైడ్లీ యూస్డ్. డెల్టా ఎం మనము ఓన్లీ టీజీఏ ద్వారా మాత్రమే మెజర్ చేయగలము. డిఎస్సి డిటిఏ ద్వారా మెజర్ చేయలేము. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఓన్లీ డిటిఏ అండ్ డిఎస్సి. అదే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఓన్లీ డిఎస్సి. సో ఈ అడ్వాంటేజెస్ని మనం ఇంకా ఎక్కువగా యూస్ చేయాలి అంటే మాస్ చేంజ్ అండ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఈ రెండింటిని యూస్ చేయొచ్చు. కాబట్టి మనం ఒక స్పెషల్ టెక్నిక్ కూడా ఫామ్ చేయొచ్చు, డిఎస్సి ప్లస్ టీజీఏ. సో దాన్ని డిఎస్సి టీజీ అంటాం. డిఫరెన్షియల్ స్కానింగ్ కలోరిమెట్రీ కపుల్డ్ విత్ థర్మోగ్రావిమెట్రీ. సో మనకు ఆ సిలబస్లో లేదు, బట్ జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సో ఈ టూ టెక్నిక్స్ కనుక మనం కంబైన్ చేస్తే మనకు కంప్లీట్ థర్మల్ రిలేటెడ్ డేటా ఆఫ్ ఎ శాంపుల్ వచ్చేస్తుంది. ఫిజికో కెమికల్ చేంజెస్, మాస్ చేంజెస్, ఎవ్రీథింగ్ కెన్ బి డిటర్మైన్డ్ బై యూసింగ్ దీస్ టూ టెక్నిక్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్మల్ మెథడ్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ సిలబస్. సో మెయిన్గా మీరు డిటిఏ కనుక నేర్చుకుంటే డిఎస్సి వచ్చేసినట్లే. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ దాదాపు మూడిటికి సేమ్గా ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటి, మూడిట్లో మనకు డిఫరెన్స్ వచ్చేదల్లా టీజీలో థర్మో బ్యాలెన్స్, డిటి అండ్ డిఎస్సిలో యూఆర్ హ్యావింగ్ సపరేట్ థర్మోకపుల్స్ యాజ్ టెంపరేచర్ సెన్సార్స్. అది కాకుండా ఇంకా ఫర్నేస్ కావచ్చు, శాంపుల్ కంపార్ట్మెంట్స్ కావచ్చు, అట్మాస్ఫియర్ కంట్రోలర్స్, ఇవన్నీ కూడా అన్నిట్లో సేమే. సో ఇది మోర్ ఆర్ లెస్ అన్ని సేమ్ మెథడ్సే, బట్ ప్రిన్సిపల్ అనేది మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. డిటిఏలో డెల్టా టీ, టీజీలో డెల్టా ఎం, డిఎస్సిలో డెల్టా హెచ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజీ టాపిక్స్. సో మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మన కాంప్లెక్స్ కూడా ఏమీ ఉండదు ఈ టెక్నిక్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ది థర్మల్ మెథడ్స్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్. సో అర్థమైందమ్మా మ్యాక్సిమమ్? సో సింపుల్ టెక్నిక్సే. మీరు మేజర్గా చేయాల్సింది ఏంటి అంటే డిఎస్సి తర్వాత టీజీ ఈ రెండు నేర్చుకుంటే ఆటోమేటిక్గా డిటిఏ వచ్చేస్తుంది. సో ఇది సింపుల్ టెక్నిక్, అర్థమవడానికి కూడా ఈజీనే, మనం ఈజీగా అజ్యూమ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ టాపిక్ని ఈజీగా చదువుకోవచ్చు, నో ఇష్యూ. సో ఈ టాపిక్ సంబంధించి ఏదన్నా డౌట్స్ అడగాలి అంటే మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. నేను వాట్సాప్లో ఇవాళ టెక్స్ట్ బుక్ మెటీరియల్స్ పెడతాను, పీడిఎఫ్. అలానే నేను ఆల్రెడీ పవర్ పాయింట్ పెట్టాను కదా, సో ఆ పవర్ పాయింట్ చూస్తూ ఆ మెటీరియల్స్ చూసి ఒకసారి మీరు నోట్స్ లాగా రాసుకునేసేయండి. సో మీరు కన్వీనియంట్గా ఈజీగా నోట్స్ లాగా రాసుకుంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఈజీ. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి అంటే యూ క్యాన్ షేర్ వయా వాట్సాప్. ఇంకా సో ఇవాళ థర్మల్ మెథడ్స్ని మనం ఫినిష్ చేసాము. ప్రాబబ్లీ రేపు చూస్తాను. క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది అది కొంచెం రిలేటివ్గా ఈజీ టాపిక్సే, అది మీరైనా చదవచ్చు, చూద్దాం. ఫర్ టైం బీయింగ్ కొంచెం డిఫికల్ట్ టాపిక్స్ ఉన్నాయి యూనిట్ 5లో, అవి ఫస్ట్ ఫినిష్ చేద్దాము. సో యూనిట్ 5 స్టార్ట్ చేస్తాం ప్రాబబ్లీ రేపు. ఈ యూనిట్ 4లో ఇప్పుడు థర్మల్ మెథడ్స్ అయిపోయింది, ఇంకా క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఉన్నాయి. సో అవి లాస్ట్లో చూద్దాం, రిలేటివ్గా అది ఈజీ టాపిక్సే. సో యూనిట్ 5 స్టార్ట్ చేద్దాం రేపు. నేను పెడతానులేండి, ముందరగానే పెడతాను రేపు ఏం టాపిక్ అనేది. సో మీకు అవైలబుల్ ఏదైనా రిసోర్సెస్ ఉన్నాయంటే ఒకసారి దాని గురించి చూసుకొని మీరు క్లాస్కి వస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో మనకి ఈ వీక్కి రేపే లాస్ట్ క్లాస్ కాబట్టి ప్రాబ్లీ ఒక 1 అవర్ ఆర్ 45 మినిట్స్లో ఫినిష్ అయ్యే క్లాసే తీసుకుంటాను, అంటే కంటిన్యూటీ కోసం. అంటే రేపు 45 మినిట్స్లో ఏదైనా ఒక టాపిక్ అయిపోతుంది అంటే ఆ టాపిక్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ బ్రేక్ వచ్చిందంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి చూస్తాను. ప్రాబ్లీ ఇమ్యూనో అస్సేస్ అయితే ఒక 45 మినిట్స్లో అయిపోతుంది, దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను టుమారో. ఓకే, 52 మెంబర్స్ వచ్చారు. నాతో కలిపి 52 అంటే 51% అయ్యారు. గిరి ఒక్కసారి మళ్ళీ అటెండెన్స్ తీసేసాయి. తీసాను సార్. ఓకే, ఇంకేదన్నా డౌట్స్ ఉన్నాయా మీ సైడ్ నుంచి? థ్యాంక్ యూ సార్. ఓకే, నేను మెటీరియల్స్ పోస్ట్ చేస్తాను, అదొకసారి మీరు మళ్ళీ చూడండి అమ్మా. సరే అయితే ఇవాళ కాబట్టి మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి, మళ్ళీ 11 క్లాస్ ఉంది కదా,
సో మీరు ఎస్ సార్. రిలాక్స్ అవ్వండి. నేను మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ ఓకే మచ్. థ్యాంక్ యూ సార్. బాయ్ టు ఆల్. సీ యూ టుమారో. బాయ్. Bye.